సంఘాలలో ఇంచుమించు 90% సంఘాలలో ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఏ ప్రార్థనది? పరలోక ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాలు కొంచెం వాక్యాన్ని ధ్యానించేవారు పరలోక ప్రార్థన అవసరత ప్రస్తుతం లేదండి, ఎందుకంటే అందులో జరగవలసినవి నెరవేరవలసినవి జరిగిపోయాయి, మిగిలిన విషయాలు మనం మన ప్రార్థనలో మామూలుగా చేసుకుంటున్నాం కాబట్టి అది అక్కర్లేదని చెప్తాం. అది అవసరమా లేదా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, మనం వాళ్ళని విమర్శించక్కర్లా. అయితే ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, ఇలా మనం మాట్లాడినప్పుడు చేసేవారు చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యో బాబోయ్ అది యేసుక్రీస్తు వారే నేర్పిన ప్రార్థన అండి, అది చేయకపోతే ఎలాగా? ఎవరో నేర్పింది అయితే మనం వదిలేయచ్చు, పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు వారు నేర్పిందే చెయ్యకపోతే ప్రమాదం కదండి. అందుకని మేము ముందు గంట ప్రార్థన చేసిన, 2 గంటలు ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన, గొలుసు ప్రార్థన చేసిన, ఏ ప్రార్థన చేసినా చివరికి మాత్రం ఏం చేయాలి? ఒక్కసారి అప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నేర్పిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి అంటారు. రైట్, ముందే చెప్పా, అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని విమర్శించట్లా. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ప్రభు నేర్పిన ప్రార్థన చేయకపోతే ప్రమాదమేమో, పాపమేమో, నరకానికి పోతానేమో అనుకుంటున్నాం కదా. మరి ప్రభు పాడిన పాట పాడుతున్నారా? ఆయన పాటలు పాడటం ఏంటి? అంతేనా? ఆయన పాటలు పాడితేగా, ఆయన అన్ని ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు? మాటలే చెప్పారు కదా. ఆయన పాటలు పాడితే మాకు అసలు ప్రసంగాల కంటే మాకు ఏమి ఇష్టం? పాటలే ఇష్టం. కాబట్టి మేము అయ్యే పాడుకుంటూ కూర్చుంటాం అంటారు. చిక్కు ఎక్కడొచ్చిందంటే ఆయన పాటలు ఎక్కడ పాడలేదు అనుకున్నాం. కానీ ఒక మాట చూసి ముందుకు వెళ్ళే ముందు అసలు బైబిల్ గ్రంథంలో పాటలకు లేక కీర్తనలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేద్దాం. ఈ మధ్య కీర్తనలు పాడటానికి జనాలు పోటీ పడుతున్నారు. మంచిదే, ఎందుకో చెప్పనా? మాటల రూపంలో చెప్పే విషయం ఎదుటి వారికి అర్థం కాదేమో, కానీ పాట రూపంలో చెప్తే అర్థం కాకపోయినా వింటాడు. సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. బయట వాడుక భాషలో చెప్పే మాట ఏంటో తెలుసా? సంగీతానికి రాళ్ళు కరుగుతాయి. అంటే నిజంగా బాధలో ఉన్నవారైనా ఆనందంలో ఉన్నవారైనా ఒక పాట వినగానే అదో తన్మయత్వంలోనికి వెళ్ళిపోతాడు, కాసేపు అన్నిటినీ మర్చిపోతాడు. అందుకే పాట రూపంలో కూడా మనం ప్రసంగాలు చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో నిజంగానే కీర్తనలకు సంబంధించి ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. మామూలుగా ఆలోచిస్తే అసలు పాటలు ఎప్పుడు పాడుకుంటాం మనం? భయంకరమైన వేదన అనుభవిస్తున్నప్పుడు కూర్చొని పాడుకోగలమా? అప్పుడు పాటలు వస్తాయా? మన పక్క వాళ్ళు పాడుతున్నా మనకి నేను ఇంత బాధలో ఉంటే నీ పని పాటల్లా ఉందా అంటాం. మరి పాటలు ఎప్పుడు పాడతాం? చాలా సంతోషంగా ఉన్నప్పుడు, హుషారుగా ఉన్నప్పుడు, పుట్టినరోజుకో పెళ్లి రోజుకో లేకపోతే ఏదైనా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, లేక ఏదో ఒకటి ఆనందాన్ని, మన మనసుకు ఆనందాన్ని కలిగించినప్పుడు చేసే పని పాటలు పాడాడు, కీర్తనలు పాడుకుంటాం మనం కదా. అసలు ఆ వ్యక్తి పాట పాడుతున్నప్పుడే మనం అనేస్తాం, ఏంటి మంచి జోరు మీద ఉన్నావు, హుషారుగా ఉన్నావు, పాటల మీద ఉందేంటి నీ పని, మొత్తానికి ఏదో హ్యాపీగా ఉన్నామని మనం ఇట్టే కనిపెట్టేయగలం కదా. అంటే పాటలు అనగానే మనకి ఎక్కువ శాతం అర్థమయ్యేది ఏంటంటే ఆ వ్యక్తి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాడు అని. నిజమే, బైబిల్ కూడా దాన్ని సమర్థిస్తుంది. కానీ బైబిల్ ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో కూడా కీర్తనలు రాసిన వారు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథం. ఆ గ్రంథమే మొత్తం కీర్తనలే. మనం దాన్ని కీర్తనలో పాడుకోవట్లేదు అంతే కదా. కానీ చూద్దాం కొన్ని ఎలా రాసుకుంటూ వచ్చారు, ఏ సందర్భాల్లో కీర్తనలు రాశారు చూసి యేసుక్రీస్తు వారు పాడిన పాట ఏదైనా ఉందా, ఉంటే అది మనం ఇప్పుడు పాడుతున్నామా, పాడుకోవాలా, అక్కర్లేదా? ఓకే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులు మరియు మోషే గారు కూడా ఒక కీర్తన పాడుతున్నారు. ఈ సందర్భం ఏంటి అంటే ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారా, బాధగా ఉంటారా? కదండి, ఒక సముద్రం ఎదురుగా, ముందు సముద్రాన్ని దాటక మునుపు పరిస్థితి ఏంటి వాళ్ళది? ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక
ఫరో సైన్యం మధ్యలో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, చంపడానికి తీసుకొచ్చావా, ఎందుకు తీసుకొచ్చావు అని ఫైట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, నీటిని గోడలా కట్టి ఆరిన నేలమైన తన సైన్యాన్ని, తన పిల్లలను నడిపించిన చరిత్ర. ఈ అద్భుతాన్ని చూసిన వెంటనే బయటికి రాగానే మోషే గారు, ఇశ్రాయేలీలు అంతా ఏం చేస్తున్నారంటే, తప్పకుండా మనకింత మేలు చేసిన దేవునికి కృతజ్ఞతగా మనం ఒక పాట పాడుకోవాలి అని చెప్పి వారు ఒక కీర్తన రాసి ఆ కీర్తన పాడుకున్నారు. ఆ కీర్తన అంతా ఏముంటుందో తెలుసా? వారు ఎర్ర సముద్రాన్ని దాటడము, ఫిలిస్తీన్ల వెనక చంపబడటము, దేవుని గొప్పతనం మాత్రమే కనిపిస్తుంది. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు అనే పదాలు మీకు కనిపిస్తాయి 11వ వచనంలో. ఐగుప్తీయులు సీసము వలె నీళ్లలో మునిగిపోయినట్లు మేము మాత్రం నీ పిల్లలం కాబట్టి విజయాన్ని చవి చూసామని ఆనందముతో మోషే గారు ఇశ్రాయేలీలు పాట పాడుతుంటే, తన తమ్ముడు పాడుతుంటే అక్కకి అసలు తట్టుకోలేకపోయింది. ఎవరు? మిరియాము గారు. అప్పుడు ఆవిడేం చేసింది, అరే మా తమ్ముడు సైన్యం పాడితే ఏంటి, నేను మొదలు పెడతా, స్త్రీలారా మీరంతా నా పక్షాన చేరండి, మనం ఒక పాట ఎత్తుకుందాం అంది. అప్పుడు చేసిన పని 20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. స్త్రీలు, పురుషులు, నాయకుడు, ప్రజలంతా కలిసి ఆనందంతో పాడుకుంటున్న పాట. అదే మనకు మొట్టమొదటిగా కనిపించే పాట. ఓకేనా? నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను. అంటే వృద్ధాప్యానికి వచ్చేసి చివరి దశలో చెప్తున్న మాటలు ఇవి ఇశ్రాయేలీలతో. అప్పటికి ఆయన వయసు 120 సంవత్సరాలు. ఇక నా బలమంతా ఉడికిపోయింది, నేను మీ ముందు యాక్టివ్గా తిరగలేను, కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తానని చెప్పేసి కొన్ని విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి 19వ వచనం వచ్చేటప్పటికి ఒక మాట చెప్పారు ఆయన. 31:19. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకి నేర్పమని దేవుడు చెప్తే 22వ వచనం. మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించును. ఎందుకు? వాళ్ళకి వీళ్ళు రాశారు, వీళ్ళు పాడితే చాలుగా, చాలా. కానీ ఈ పాటని అందరికీ, ఇశ్రాయేలీలందరికీ నేర్పిస్తున్నారు అంటే ఆ తర్వాత కాలంలో ఈ పాటను ఇశ్రాయేలీలందరూ పాడుకోవాలి. అంతేనా దాని అర్థం? అంతేనా? చెప్పేశారు, దేవుడే చెప్పారు కదా, 19 చదివాం మనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఇక బైహార్ట్ అయిపోవాలి అది వాళ్ళకి. ఎప్పుడు కదిపినా, ఏ ఇశ్రాయేలీని కదిపినా ఆ పాట చెప్పాలి. నాకు పాటలు రావండి, నా స్వరం బాగోదండి, నా స్వరం వింటే అందరూ పారిపోతారండి, ఈ కహానీలు ఎవరు చెప్పకూడదు. ఇక ఇశ్రాయేలీలు నువ్వు పాటలా పాడతావా, పద్యంలో పాడతావా, లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోతావా, వాళ్ళకి అనవసరం. కానీ నీకు అది కంఠస్థమైపోవాలి. అదేనా చెప్పింది దేవుడు. నువ్వు ఇది రాయించి ఇశ్రాయేలీలకు వినిపించని చెప్పలా, నేర్పించు అని చెప్పారు. అంటే వాడు ఆఖరి వాడు వరకు నేర్చుకునే వరకు వదలకూడదు. అదే మనమైతే 1 సారి 2 సార్లు 3 సార్లు బాబా వాడికి రావట్లేదండి, నేను చెప్పలేను, నా వల్ల కాదు అంటాం. కానీ దేవుడు మోషే గారికి చెప్పిన మాట ఏంటి? చిన్న పిల్లడు మొదలుకొని పెద్దవాడి వరకు అందరికీ ఈ పాట కంఠపాఠంగా రావాలి.
అంటే వెంటనే ఆయన ఆ పాట రాశారు. అదే 32వ అధ్యాయంలో రాయబడిన పాట. ఓకేనా? ఈ పాటను రాసి వారికి నేర్పించి కంటతా పెట్టించి ఆ తర్వాత కాలంలో పాడుకునేలా చేశారు. అలాగే మరొక పాట గనక మనం చూడగలిగినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఎప్పుడు? సీసెరాని చంపిన తరువాత ఒక గొప్ప విజయాన్ని కనాను రాజైన యాబీను సైన్యాధిపతి అయిన సీసెరా ఒక ఆడపిల్ల చేతిలో చనిపోయినప్పుడు దేవుడు కలుగ చేసిన గొప్ప విజయానికి సంకేతంగా, ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవుడిచ్చిన విజయానికి సంకేతంగా మోషే గారు ఇశ్రాయేలీయులు పాడితే, ఇక్కడ కనాను రాజుని లేక కనాను వారిని ఓడించిన తర్వాత విజయం ఎవరి వలన కలిగిందంటే చంపిన ఆమె యాయేలు గారు అయినప్పటికీ ఆ చంపడానికి పనిచేసిన వారు ఎవరు అంటే దెబోరా గారు, బారాకు గారు. ఈ ఇద్దరు కూడా, బారాకు గారు, దెబోరా గారు ఇద్దరు కలిసి విజయం వచ్చిన వెంటనే ఒక కీర్తన రాశారు, కీర్తన పాడారు. ఆ కీర్తనే 5వ అధ్యాయం మొత్తం ఉంటుంది. అర్థమైందండి? అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి? దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినప్పుడు ఆ విజయాన్ని చవి చూసిన వారు దేవునికి కృతజ్ఞతగా ఒక పాట రాయడం. ఆ పాటలో ఏముంటుందంటే దేవుడు ఏం చేశారో అది ఉంటుంది. ఆ పాటలో ఏముండేది? దేవుడు వారికి ఏం చేశారో అదే ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని దాటించారు, అదే ఉంది ఆ కీర్తనలో. ఇక్కడేముంది? సీసెరాని మా చేతికి అప్పగించి ఆ పీడ విరగడ చేసి మాకు విడుదలనిచ్చారు. అదే భావం ఈ అధ్యాయం అంతా ఉంటుందన్నమాట. ఇలా మీరు చూసుకుంటూ వెళితే చాలా పాటలు కనిపిస్తాయి, ఆనందంగా రాసిన పాటలు కనిపిస్తాయి. ఇందులో కొసమరిపెట్టి అంటే బాధలో కూడా ఒక కీర్తన రాయబడింది. బాధలో కూడా ఒక కీర్తన రాయబడింది. ఏంటి ఆ కీర్తన అంటే చూద్దాం. రాజుల 2వ గ్రంథము, ఒక్క నిమిషం, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటి అంటే సౌలు గారి సైన్యాధిపతి అబ్నేరు గారు దావీదు గారి దగ్గరకు వచ్చారు. ఇంకెప్పుడు వచ్చారు ఏంటో మీ అందరికీ తెలుసు. రిస్పా గారి విషయంలో ఇష్బోషెత్ కోసం చేయడం వల్ల ఇష్బోషెత్ భయపడి పారిపోయాడు. మనం ఈ మధ్యలో నేర్చుకున్నట్టున్నాం. మొన్న వారమేనా, అంతకుముందు వారమా? ఇష్బోషెత్ గారిని, ఊరియా గారిని గురించి నేర్చుకున్నాం కదా, అంతకుముందు వారం అనుకుంటా. ధైర్యం చేయలేకపోవడం వల్ల దేవుని పిల్లలు ఎలా ఉండాలని నేర్చుకుంటున్నప్పుడు ఇష్బోషెత్ గారిని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ సౌలు గారి కుమారుడిని ఇష్బోషెత్ అబ్నేర్ గారిని ప్రశ్నించి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అబ్నేర్ గారికి కోపం వచ్చింది. నేను ఇంత సహాయం చేస్తే నన్ను క్వశ్చన్ చేస్తాడా వీడు, కాబట్టి నేను వీడి పక్షాన ఉండొద్దు, ఎవరి పక్షానికి వెళ్ళిపోదాం, దావీదు గారి పక్షానికి వెళ్ళిపోదాం అని చెప్పి దావీదు గారి దగ్గరికి వెళ్ళారు. అబ్నేర్ గారు దావీదు గారిని కలిసే సమయంలో దావీదు గారి సైన్యాధిపతి అయిన యోవాబు గారు లేరు. సరే మాట్లాడుకున్నారు. దావీదు గారు అబ్నేర్ గారు మాట్లాడుకున్నారు. దావీదు గారు అబ్నేర్ గారు అంటే సౌలు గారి సైన్యాధిపతి దావీదు గారు మాట్లాడుకున్నారు. అబ్నేర్ గారు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. ఈలోపు ఆయన ఇంటికి వస్తూ ఉండగా దారిలో యోవాబు ఎక్కడి నుంచో ఇంటికి వచ్చాడు, దావీదు గారి దగ్గరకు వచ్చాడు. దావీదు గారి దగ్గరకు వస్తూ ఉండగానే మధ్యలో మనుషులు కనిపించి అబ్నేర్ వచ్చి వెళ్ళాడు దావీదు గారితో మాట్లాడి. అంటే ఏం మాట్లాడుకున్నారు అంటే, ఇక నుండి నేను నువ్వు ఫ్రెండ్స్ అయిపోదాం, అన్ని కలిసి చేసుకుందాం అని మాట్లాడుకున్నాడు. మరి దానికి దావీదు గారు ఏమన్నారు అని అడిగాడు. ఓకే చేశాడు, ఆయన మంచోడు కదా, ఓకే చేస్తాడు. ఓకే చేశాడా, ఏమేమి దీన్ని చెడగొట్టాలనుకున్నాడు యోవాబు గారు. వెళ్ళిపోతున్న అబ్నేర్ని వెనక్కి పిలిపించి దావీదు గారికి తెలియకుండా అబ్నేర్ని చంపేశాడు. దానికి చాలా కారణాలు. యోవాబు సహోదరుడిని ఆసహేలుని చంపారనేది అసలు మెయిన్ రీజన్ అనమాట. అయితే ఏది ఏమైనా రాజుగారికి తెలియకుండా తన ముందు రాజైన సౌలు గారి సైన్యాధిపతిని మరియు సహోదరుడి, అతను అన్నదమ్ముల పిల్లలు వాళ్ళిద్దరు, సహోదరుడి చంపారన్న బాధ దావీదు గారికి చాలా కలిగింది. నిజంగా అంత బాధలో ఏడుస్తాం, తెలియకుండా చేసినందుకు తిడతాం, శపిస్తాం, లేకపోతే మనకున్న అధికారాన్ని బట్టి ఏదో ఒకటి ఆ వ్యక్తిని
యోవాబుని పదవులోంచి తీసేయడమా, లేదా యోవాబుకి కఠినమైన శిక్ష విధించడమా, ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ కాకుండా ఈ విషయంలో నేను నిరపరాధిని అని చెప్పి అబ్నేరు గారి గురించి ఏడుస్తూ ఆయన చేసిన పని ఇప్పుడు 33వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో, మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఏ కీర్తన ఇది అంటే? శోకం అంటే ఏడ్పు, బాధ, దుఃఖంలో కూడా పాట రాస్తున్నాడు ఈయన. పాటగాళ్ళు అంతే మరి, ఏ సీన్కి ఆ టైంకి ఆ పాట రాయమంటే ఆనందంగా ఉన్నప్పుడు పాట ఒక రకం, పెళ్ళికి ఒక రకం. అందుకే ఆనంద గీతాలు ఉన్నాయి, విషాద గీతాలు ఉన్నాయి, విరహ గీతాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ బట్టి పాడుకునే పాటలు అవి. కాబట్టి మనం ఇప్పటివరకు చూసినేమో ఆనంద గీతాలు అయితే, ఇప్పుడు దావీదు గారు అబ్నేరు గారిని దృష్టిలో పెట్టుకుని మనపూర్వకంగా బాధపడుతూ, అరే నాతో కలవడానికి వచ్చిన అబ్నేరుని నా కళ్ళ ముందే నాకు తెలియకుండా నా సైన్యాధిపతి చంపడం అనేది బాధను కలిగించి, వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, కీర్తనకారుడు కదా, టక 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 రాసేసాడు. ఏం కీర్తనది? శోక కీర్తన. అంటే మొత్తం బాధతోనూ దుఃఖంతో. నిజంగానే అక్కడ రాయబడిన మాట చెప్పన, 34వ వచనం చివరి లైన్లో, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే, రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఎందుకు? అందులో వాడిన పదాలు, ఆ పదాలను వింటున్నప్పుడు, ఆ పాటను ఆయన, ఆ కీర్తన ఆయన ఆలపిస్తున్నప్పుడు వినే వాళ్ళకి అప్పటి వరకు ఏడుపు రాకపోయినా పాట వినక ఏడుపు వచ్చిందట. అంటే తన మనస్సులో ఉన్న బాధంతా రంగరించి ఆ రచనల్లో లేక ఆ కీర్తనలు ఆయన రాశారు. ఆనందమైన అంతే, శోకమైన అంతే. దావీదు గారు శోక కీర్తన రాసి, అలాగే తర్వాత మనం చదువు ధనుర్గీతం ఒకటి రాసి అనే పదాలు చదువుతాం. అంటే ఏ సందర్భానికి ఆ భావం పలికేలా కీర్తన రాయడంలో దావీదు గారిది అందవేసిన చెయ్యి. అందుకే కీర్తనల్లో ఒక రకంగా చెప్పాలి అంటే 50% కీర్తనలో ఆయన రాసింది. ఇంకా 50 అని కూడా అనక తక్కువేనేమో, 73 అనుకుంటా ఆయన రాసింది. కానీ కీర్తనలు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఆయన మాత్రమే. ఎందుకంటే అన్ని భావాలను, అన్ని రకాల ఫీలింగ్స్ని తన పాటల్లో ఆయన పొందుపరచగలిగాడు. కాబట్టి ఏ రకమైన పాటలు తీసుకున్నా వెంటనే మనము దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే కాబట్టి చాలా పాటలు ఉన్నాయి. ఈ పాటలు కొన్ని సందర్భాలలో ఆ సందర్భానికి పాడుకోవడానికి ఉపయోగపడేవి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కనాను సైన్యాధిపతి అయిన సీసెరాని చంపినప్పుడు అప్పటికే ఉపయోగపడుతుంది అది. తర్వాత పాడుకోవాల్సినంత అవసరత లేదు. ఇప్పుడు అబ్నేరు గారి విషయంలో ఇప్పుడే, తర్వాత పాడుకోవాల్సిన అవసరత లేదు. అయిపోయింది, ఆయన చనిపోయారు, సమాధి చేసేస్తారు, అయిపోద్ది. ఇంకా తర్వాత పాడుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకని? ఆయన మీద రాసిన పాట కాబట్టి. కానీ దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పారే ఒక మాట, అది మాత్రం ఎప్పుడూ చెప్పాలి. ఎప్పుడు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, విని వదిలిపెట్టేసేవి కొన్ని ఉన్నాయి, విని నేర్చుకొని పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. విని వదిలిపెట్టేసే వాటినేమో పట్టుకుంటాం మనం, జనరల్గా పట్టుకోవలసిన వాటినేమో వదిలేస్తాం. ఎందుకంటే ఇది మన లక్షణం, ఇది మన జన్మ హక్కు. రివర్స్లో చేయడం అనేది మన జన్మ హక్కుగా భావిస్తాం కాబట్టి కదా. కానీ కొంచెం ఆలోచించండి, ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు, చాలామంది రాసినవి మనకు తెలుసు కదా. హేమాండ్ గారు రాసిన కీర్తన ఉంది, కల్కోలు దర్దా రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆసాఫ్ గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, ఇంకా సొలొమోన్ గారు రాసిన కీర్తన ఉంది, మోషే గారు రాసిన కీర్తన ఉంది, దావీదు గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, కోరహ గారి కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి, చాలా కీర్తనలు ఉన్నాయి. ప్రతి కీర్తన ఒకేలా ఉండదు. ఆనందం తెలిపే ఉంటాయి, బాధను తెలిపే ఉంటాయి, పశ్చాత్తాపాన్ని తెలిపే ఉంటాయి, దేవునికి కృతజ్ఞత తెలిపేవి ఉంటాయి. ప్రతి కీర్తనను, దానిలోని భావాన్ని తప్పకుండా మనం తీసుకోవాలి. సరే, మరి పాత నిబంధనలో మనకి పాటల విషయంలో చాలా బాగా కనిపిస్తుంది. దేవాలయంలో కూడా, యెరూషలేము దేవాలయంలో పాటలు పాడడానికి ఒక ప్రత్యేకమైన ట్రూప్ను ఏర్పాటు చేశారు దావీదు గారు. అందులోనే ఆసాఫ్ గారు మనకి మెయిన్ కనిపిస్తూ ఉంటారు. అలాగే సమూయేలు గారి మనవడు హేమాన్ గారు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆ పాటల విషయంలో చక్కగా పాడి వినిపించాలి, ఇది వాళ్ళ బాధ్యత.
అనేక రకాల వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడాలి. ఆ మందిరంలో నిలబడి పాటల సేవ చేయడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేశారు దావీదు గారు. మరి ఇంత ప్రాధాన్యత ఉంటే క్రొత్త నిబంధనలు ఎందుకు ఎక్కడ పాటల గురించి కనబడదు? అంటే పాడి 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 అలసిపోయి కొత్త నిబంధనలు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకున్నారంటారా? అంటే మనకి పెద్దగా కనిపించవు క్రొత్త నిబంధనలో పాటలను గూర్చిన ప్రస్తావన. అలాని పాడొద్దని చెప్పలేదు. పాడొద్దని చెప్పారా? ఒక మాట చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ తీసుకున్నారా? 3:16 కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోనూ వేటితో ఉందా? కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఇంతకీ పాటలు, పద్యాలు, సంగీతం ఎందుకు అంటే, ఎందుకట? 2 పనులు చేయడానికి. ఒకటి బోధించడానికి, 2 చెప్పండి, నా వైపు చూసి చెప్పండి అందరూ. 1 బోధించడానికి, 2 బుద్ధి చెప్పడానికి. అంటే మనిషికి బుద్ధి చెప్పడానికి కూడా కీర్తనలు వాడచ్చా? అవును. ఎదుటి వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అనిపించినప్పుడు ఏం చెప్పాలో తెలియక ఏం చేస్తామంటే ఆ సందర్భంలో దానికి రిలేటెడ్గా ఉన్న పాటలో ముక్క ఏదో తీసుకొని పాడుతూ ఉంటాం. ఆ పాటను బట్టి మనం పాడిన చిన్న ముక్కను బట్టి అవతల వాళ్ళకి విషయం అర్థమైపోతూ ఉంటుంది కదా. కాబట్టి బోధించేటప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాటలు పాడేవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనేదో సరదాగా పాడేస్తున్నాను అనుకుంటున్నారేమో. పాట పాడేవాళ్ళు చేసేది ఒక ప్రసంగం, కానీ వాళ్ళు పాట రూపంలో చేస్తారు. మాట రూపంలో చేసేది మేం చేసేది, పాట రూపంలో చేసేది మీరు చేసేది పాడేటప్పుడు. 2 సమానమే ఆయన దృష్టిలో. కానీ మనం జనరల్గా చేసేది ఏంటి? పాటలు అంటే ఈజీగా తీసుకుంటాం. నిజం చెప్పండి, పాటలు పాడేటప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటారా? అయిపోయిన తర్వాత ప్రసంగంలోకి వస్తుంటే చెప్తాం ఏమని? ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయంలోనికి వచ్చామని. మరి ఆ పాట దేవునికి సంబంధించి కాదా? దేవునికి కృతజ్ఞత తెలుపుతూ కాదా? అంటే అలా చేసేసింది సమాజం. చిందులేస్తూ, నవ్వుతూ, వెకిలి చేష్టలు చేస్తూ పాడడం వలన అది ఒక ప్రసంగం అనే భయం లేకుండా పోయింది. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ప్రసంగం ఎంతో, పాట కూడా అంతే. ప్రసంగం చేసేటప్పుడు ఎంత భయభక్తులతో కూర్చుంటామో, పాట పాడేటప్పుడు కూడా అంతే భయభక్తులతో కూర్చోవాలి. ఆ పాటను కూడా అలాగే వినాలి. నిజం చెప్తున్నాను, మీకు నిజం చెప్తాను వినండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టార్టింగ్ 3 పాటలు పాడుకుంటాం, మధ్యలో ఒక పాట పాడుకుంటాం, ఆ తర్వాత 2 ప్రసంగాలు చేస్తాం. మీరు అనుకుంటారు 2 గంటలు కూర్చున్నాం అనుకుంటారు మీరు. కానీ 2 గంటల్లో 4 + 2 6 ప్రసంగాలు వింటారు మీరు, తెలుసా? కానీ మీరు ప్రసంగం అని ఫీల్ అవ్వరు. పాడిందిరా అమ్మాయి, ఏదో పాడిందిరా బొంగురు గొంతేసుకొని, ఏం అర్థమైంది? ఆయన ఏదో పాడే ట్రాక్ సరిగ్గా పెట్టక నలిగి. నువ్వు కూర్చునేటప్పుడే, పాట వినేటప్పుడే, మొదటి పాటలోనే నేను మొదటి ప్రసంగం వింటున్నా అంటే ఆ పాట దేనికి సంబంధించింది, దాని భావం ఏంటి అనే విషయం నీకు అర్థమైతే మొదటి ప్రసంగంలో నువ్వు ఒక విషయాన్ని నేర్చుకుంటావు. అది 5 నిమిషాల పాటే కావచ్చు, 5 నిమిషాల పాటే కావచ్చు, కానీ ఆ పాట మొత్తంలో ఒక థీమ్ ఉంటుంది, ఏదో ఒక విషయం నీకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ నుండి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రారంభ ప్రార్థనకే ఇక్కడికి రావాలి. అంతేగా మరి ఏం ప్రసంగాలు జరిగాయి తెలియాలంటే ఎప్పుడు రావాలి? 2వ ప్రసంగానికి వెళ్దాం, రత్నమణి గారు మాట్లాడద్దు చివరిలో అని కాదు. మీరు అలా వచ్చారు అంటే మొదట ఒక 5 ప్రసంగాలు మీరు మిస్ అయిపోతున్నారనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు దేవుడు మనతో. రావడం, డేట్ వేసుకోవడం. మొదటి పాట ఎవరు పాడారు ఈరోజు? సాత్విక్ పాడాడు. ఏం పాట పాడాడు? దీవించావే సమృద్ధిగానే పాట పాడాడు. నిజంగా దేవుడు నన్ను సమృద్ధిగానే దీవించాడా? నేను ఆ దీవెన పొందుకున్నానా? ఓకే, పొందుకుంటే దేవా నీకు కృతజ్ఞతలు, నన్ను దీవించినందుకు నీకు కృతజ్ఞతలు. ఒకవేళ లేకపోతే నేను ఎందుకు దీవించబడలేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీవించబడితే నేను ఎందుకు దీవించబడలేకపోయాను? నేను ఆయనకి వ్యతిరేకంగా ఏమైనా చేశానా? ఆయనకి నచ్చని పని ఏదైనా జరగడం వల్ల నేను దీవెన పొందలేకపోయానా అని ఆలోచించుకుంటే ఆ ఒక్క మాటే కదా మనకి. ఇప్పుడు మన గంట ప్రసంగంలో కూడా మీరు నేర్చుకునేది ఏముంది? ఆ ఒక్కటే కదా.
ఓకే, ఈరోజు నేను దీవించబడ్డానని అనుకుంటున్నా, లేక నేను దీవించబడకపోవడానికి కారణం ఏంటో నేను వెతుక్కోవాలనుకుంటున్నా. అయిపోయింది. రెండవ పాట ఎవరు పాడారు, ఏం పాడారు, ఆ పాట యొక్క థీమ్ ఏంటి, ఇలా మీరు రాసుకోగలిగితే నిజం చెప్తున్నా నేను దైవ సన్నిధిలో, ఒక ప్రసంగం ఎంతో ఒక పాట అంతే. ఒక ప్రసంగం ఎంతో ఒక పాట అంతే. కాబట్టి ఇక్కడికి వచ్చి సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఎవరుండరు, దానిని నెరవేర్చిన వాళ్ళు తప్ప. ఇక్కడ కూర్చొని కూడా పరధ్యానంగా ఉండేవారు, ఇక్కడ కూర్చొని కూడా ఏవో ఆలోచించేవారు, వాళ్ళ సంగతి నేను చెప్పలేను. అలా చేశారు అంటే అశ్రద్ధగా చేస్తున్నట్లే, కొన్ని విషయాలు మిస్ అవుతున్నట్లే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయే లోపు ప్రతి పాటలో ప్రతి మాటలో దేవుడు మనకేం నేర్పిస్తున్నారని నేర్చుకుంటేనే నిత్యజీవం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరలోకం వెళ్ళడం అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అదంత ఈజీ అయితే వాళ్ళు రంపాలతో కోయించుకోవడం ఎందుకు, తలక్రిందులుగా సిలువేయించుకోవడం ఎందుకు, బ్రతుకుండగా చర్మాలు ఒలిపించుకోవడం ఎందుకు? ఆ ప్రభు చెప్పినప్పుడు నోరు తెరిచి వింటే సరిపోయేది వాళ్ళు కూడా. కానీ అది ఎందుకు సరిపోలేదు? మనం వెళ్ళే లోకం అంత చిన్నది కాదు, అంత గొప్పది. కాబట్టి ప్రతి నిమిషం చాలా భయంతో, భక్తితో, శ్రద్ధతో నేర్చుకోవాలి. పాటైనా ప్రసంగమైనా. ఓకే, నువ్వు పాడలేకపోవచ్చు, కానీ వినగలవుగా. వినాలి, పాడేవాళ్ళు పాడాలి, వినేవాళ్ళు వినాలి. అలా చేస్తేనే ఆ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోగలం. ఎక్కడున్నా నేర్చుకోవడం. ఏ వ్యక్తి స్త్రీనా పురుషుడా, చదువున్నాడా లేనోడా, డబ్బున్నాడా లేడన్నా నేను మాట్లాడతా. ఏ వ్యక్తి దేనినైనా నేర్చుకోవడం అనేది చివరి వరకు చేస్తాడో వాడికే కొద్దో గొప్ప అవకాశం ఉంటుంది పరలోకి వెళ్ళడానికి. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు, నాకు నచ్చింది చేస్తాను అనుకునేవాడికి నిత్యజీవం ఉందో లేదో నేను చెప్పలేను. కానీ ప్రతిదానిలోనూ ఏదో ఒకటి నేర్చుకునే నిరంతర విద్యార్థిగా ఎవరైతే ఉండగలరో, ఎవరు చెప్పినా ఎవరు పాడినా ఎవరు ఉండగలరు. నిజం చెప్తా, కొన్ని సందర్భాలు మనం అక్కడ ఉండలేకపోవచ్చు, కానీ మన చెవి వరకు వచ్చిందంటే మన చెవి దాని మీదే ఉండాలి. నేను ఎలాగో దూరంగా ఉన్నాను కాబట్టి వినబడిన నేను అది వినిపించుకుని నేను ఇంకేదో మాట్లాడతాను అనుకుంటున్నామంటే నువ్వు అశ్రద్ధగా ఉన్నట్టే. కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు ఎందుకు అంటే బోధించడానికి, బుద్ధి చెప్పడానికి. మనిషికి బుద్ధి చెప్పడానికి పాటలు అవసరమట, బోధించడానికి అవసరమట. బోధించి బుద్ధి చెప్తే ఆ వ్యక్తి ఏమవుతాడు? బాగుపడతాడు, మారుతాడు, రక్షించబడతాడు. అదేగా జరిగేది, అంతేనా? కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే కీర్తనలు ఇలా చేసుకోండి అని చెప్పారు. ముఖ్యంగా మీరు బాధలో ఉన్నప్పుడు ఒకవేళ మీ మనస్తత్వాన్ని బట్టి ఒకవేళ పాడలేకపోయినా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం మర్చిపోవద్దు అని చెప్పాడు ఆయన. అదే యాకోబు గారు రాసిన పత్రికలో చెప్పిన మాట. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగినా. మరి సంతోషం కలిగినప్పుడు ఎంతమంది పాటలు పాడుతున్నారు? ప్రార్థనకు వస్తే పాడతాం, ఆన్లైన్లో ఉంటే పాడతాం, అది టైం ఉంటే పాడతాం. నిజం చెప్పండి, నిజంగా చాలా సంతోషంగా ఉన్న వెంటనే గొంతు విప్పి, అది ఏ గొంతన కావచ్చు, పాట పాడే అలవాటు మనకు ఉందా అంటే మ్యాక్సిమం లేదనే చెప్పాలి. మామూలుగా పాడతాం, కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి వెంటనే కూర్చొని దేవుని స్తుతిస్తూ పాట పాడాలనే ఆలోచన మనకప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, బంధువులకి ఫోన్ చేసి, అమ్మోళ్ళకి, పిన్నోళ్ళకి, బాబాయ్ వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడతాం, కాదనట్లా. కానీ వెంటనే ఇప్పుడు నేను ఈ ఆనందంలో చేయవలసిన పని ఏంటి అంటే నా ఈ ఆనందానికి కారణమైన నా దేవుణ్ణి నేను స్తుతించాలి అని ఆలోచనప్పుడు చెప్పరేంటి? రాదు, కానీ నేర్చుకుందాం. ఈరోజు నుంచి ఏం చేయాలి? అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యులు, ఘంటసాలలు అయిపోవాలి పురుషులు. అందరూ సుశీల గారులు, చిత్ర గారులు, సునీత గారులు అయిపోవాలి లేడీస్. అంత మంచి స్వరం మాకు లేదనొద్దు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, లవ్లీ రూప్సీస్ గారు పాడినట్టు మనం పాడాలంటే పాడం, మనకు వచ్చినట్టు పాడతాం. నీకు స్వరం ఇచ్చిన ఆయన వినడానికి సిద్ధపడుతున్నప్పుడు నీకేలా నష్టం? ఇప్పుడు అందరికీ మంచి స్వరాలు కావాలని ఉంటుంది, మరి మన మంచి స్వరం లేదు, అది మన తప్ప? ఇచ్చిన ఆయనది కదా, ఆయనకి లేని వల్ల మనకేంటి? ఏ స్వరం ఉంటే ఆ స్వరంతో మనం చేయాల్సిన పని ఏంటి? పాటలు రానోళ్ళు కూడా కూని రాగాలు తీయాలి.
నాకు పాట రాదు అనడానికి లేదు. ఎందుకంటే ఆనందంగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలి? ఏదో ఒక ముక్కైనా పాట పాడుకోవాల్సిందే. ఆనందంగా ఉన్నాం కదా, పాడుకోవాలి అని చెప్తుంది. ఎన్ని బాగున్నాయి మరి. పాడుకోమని యాకోబు గారు చెప్పారు. ఒకరినొకరు పాటలతో బుద్ధి చెప్పుకోండి, హెచ్చరించుకోండి, ఆనందాన్ని పంచుకోండి అని పౌలు గారు చెప్పారు. అంటే అపోస్తలులందరూ చెప్పారు కదా. మరి యేసుక్రీస్తు వారు పాడారా? ఆయనకి తప్ప అందరికీ వర్తిస్తుందా అంటే ఆయన కూడా ఒక పాట పాడారు. ఆయన శిష్యులు కూడా ఒక పాట పాడారు. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తు వారి జీవితంలో 33.5 సంవత్సరాల కాలంలో పాడిన ఏకైక పాట. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిన. యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందు జరుగుతున్నది ఇది. ముందు అంటే మనకు తెలుసు కదా, అప్పగించబడడానికి ముందు అంటే ఏం జరిగింది? పస్కా విందును ఆరగించారు. అవునా? పస్కా విందుని ఆరగించారు. పస్కా విందును ఆరగించిన వెంటనే ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారట. నేను ఇది చదువుతున్నప్పుడు ఈయన కూడా పాటలు పాడారు అనుకుని అసలు దీని గురించి ఏంటి తెలుసుకుందామని మొత్తం సెర్చ్ చేశా. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు పస్కా విందులో ఆరగించిన తర్వాత కంపల్సరీ ఒక పాట పాడాలి. ఇది కట్టడ. ఇశ్రాయేలు అందరూ పస్కాను ఆచరించిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు అందరూ ఆచరించాల్సిందే కదా. దేవుడు ఎవరికి ఇచ్చారు ఆజ్ఞ? ఇశ్రాయేలుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఐగుప్తు తొలిచూలుని సంహరించి ఇశ్రాయేలుల తొలిచూలుని బ్రతికించి, నేను బ్రతికించువాడను, నిన్ను బ్రతికించిన వాడను, నీ తొలి సంతానాన్ని నేను మిగిల్చాను అనడానికి గుర్తుగా మీరు ఈ పస్కాని ఆచరించండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించారు. కాబట్టి అప్పటి నుండి పస్కాని యేసుక్రీస్తు వారి వరకు ఆచరిస్తూనే, ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయిన కొద్ది కాలం వరకు కూడా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పస్కా విందును ఆరగించిన ప్రతిసారి తప్పకుండా ఈ పాట పాడాలి. అంటే యేసుక్రీస్తు వారు ప్రారంభము నుండి ఈ పాట పాడే ఉండాలి. మనకు రాయబడకపోయినా ఏం జరిగి ఉండాలి? ఆయన పస్కా విందును ఆరగించారు చివరి వరకు, కాబట్టి తప్పకుండా పస్కాలో ఆ పాట పాడారు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మరి యేసుక్రీస్తు వారే పాడిన పాట మనం పాడొద్దా? మన ప్రశ్న అక్కడ ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన లేక యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థన మనం చేస్తుంటే, యేసుక్రీస్తు వారు పాడిన పాట మనం పాడొద్దా? పాడాలొద్దా? పాడాలి. ఎలా పాడాలి? కంఠాపాఠం అవ్వాలి, అంతే కదా. మరి ప్రతిసారి పాడాలంటే అది ఏమైపోవాలి? మనకి వచ్చేసేయాలి మన నోటికి. ఎక్కడున్నప్పుడు మనం బయట సంఘాల్లో చూస్తాం, పరలోక ప్రార్థన కానివ్వండి, విశ్వాస ప్రమాణం కానివ్వండి, టకటకటక చెప్పేస్తాం. అదే ఆర్సీఎం సహోదరులు అనుకోండి, జపమాల టకటకటక చెప్పేస్తారు. అంటే ఎవరికి మనకు తెలిసిన కూడా చెప్తున్నా. అలాగే ఆర్సీఎం అయినా ప్రొటెస్టెంట్స్ అయినా ఎవరైనా చేయవలసిన పాట పాడవలసిందేంటి? యేసుక్రీస్తు వారు పాడింది అందరూ నేర్చుకుని పాడాల్సిందే కదా. మరి మనం ఎందుకు పాడట్లా? మనకు తెలియలా, లేకపోతే ఆ పాట మనం కూడా పాడి చాలాసార్లు పాడేసేవాళ్ళం, రికార్డులు చేసేసేవాళ్ళం, యూట్యూబ్లో పెట్టేసేవాళ్ళం, అంతేనా? నా సందేహం ఇది, మీరే తీర్చాలి ఈరోజు నా సందేహాన్ని. అదేంటి అంటే, పస్కా అనేది పాత నిబంధన చట్టం ప్రకారం ఉన్నది కదా. పస్కా పండుగను ఆచరించడం అనేది ఎక్కడుంది? పాత నిబంధన కట్టడు కాబట్టి వాళ్ళు చేశారు. కానీ మనం ఈరోజు పస్కాను ఆచరిస్తున్నామా? ఆచరించటం. మరి ఆచరించడం పాడాల్సిన అవసరం ఏముంది? లేదు. సింపుల్, అంతే కదండి. అప్పుడుంది ఆచరించాలి, ఇప్పుడు లేదు, ఆచరించవలసిన అవసరత లేదు. ఏంటి అందరు అలా అయిపోయారు? ఉందా లేదా? పస్కా విందులో పాడే పాట కాబట్టి, అది పాత నిబంధన చట్టం కాబట్టి పాడుతూ వచ్చారు, రైట్. మరి ఇప్పుడు మనం ఎందుకు పాడట్లేదు అంటే, మనం పస్కాని ఆచరించట్లేదు కాబట్టి అంటున్నాం. కానీ పస్కాని కొత్త రూపంలో ఆచరిస్తున్నాంగా కదా. పస్కాని మనం కొత్త రూపంలో ఆచరించట్లేదా?
ఏ రూపంలో ఆచరిస్తున్నాం? ఎందుకు దాన్ని మనం పస్కా అంటున్నాము అంటే ఓ మాట చూపిస్తాం మీకు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏది? పాత పస్కా విధానాన్ని తీసేయండి అంటూ, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కాలో గొర్రె పిల్లను వధించేవారు. పాత నిబంధన కాలం ప్రకారం పస్కాలో ఏం వధించేవారు? గొర్రె పిల్లను వధించేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ప్రకారం క్రొత్త నిబంధన బలి పశువు ఏది? పస్కా బలి పశువు ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రీస్తు అని డైరెక్ట్ రాయబడి అనమాట. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు అక్కడ గొర్రెకు బదులు ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ రోజు ఆ పస్కాలో ఆ గొర్రె మాంసాన్ని, రొట్టెలను వాళ్ళు తిన్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం మరి? రక్షించబడిన మనము క్రీస్తు శరీరమును రొట్టెగా, క్రీస్తు రక్తాన్ని ద్రాక్షారసముగా స్వీకరిస్తున్నాం. అంటే మనము కూడా క్రొత్త నిబంధన చట్టం ప్రకారం పస్కా విందును ఆరగిస్తున్నాం. అంటే బాగా వినండి, నేను ముగిస్తున్నా. పాత నిబంధన చట్టం ప్రకారం పస్కాని ఆచరించేవారు పాట పాడాలి. యేసుక్రీస్తు వారు కూడా పాడారు. ఆ పాటే మనం పాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ పస్కా పశువే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆ రొట్టె ద్రాక్షారసానికి సాదృశ్యంగా ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు క్రొత్త పాట మనం పాడుకోవాలి. మరి తప్పదుగా, అంతేనే కాదా? చెప్పాలి. క్రొత్త పాట తప్పకుండా పాడాలి. ఇంతకీ పస్కా పండుగలో ఇశ్రాయేలీయులు పాడిన పాట ఏది అని ఎంక్వైరీ చేస్తే కీర్తనల గ్రంథము 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు అన్ని పాడేవారట. వాటిని 13, 14, 15, 16, 17, 18 మీరు 13 కూడా లెక్కేసుకోవాలి. 6 కీర్తనలు వస్తాయి. ఈ 6 కీర్తనల్ని హలేల్ కీర్తనలు అంటారట. ఏం కీర్తనలు? హలేల్ కీర్తనలు అంటారట. వీటిని ప్రతి ఇశ్రాయేలీయుడు పస్కాను భుజించిన తర్వాత అందులో ఉన్న సారాన్ని తప్పకుండా పాట రూపంలో పాడేవారట. అందులో ఏముంది అని స్టడీ చేశాను నేను. ఆ కీర్తనల్లో ఏముంది అంటే అందులో ఏం కనిపిస్తుంది అంటే పెంట కుప్పల నుంచి దీనులను పైకెత్తేవాడని, సంతానం లేని వారిని ఇల్లాలుగా చేసేవాడని, అలాగే నీటి మడుగులను అంటే శిలలను, బండలను కరిగించి నీటి మడుగులుగా మార్చినవాడని, అంత దేవుని గొప్పతనాన్ని పాడుతూ అన్య విగ్రహాలను గురించి 115వ కీర్తన చెప్తుంది. అవి చూడవు, మాట్లాడవు, వినవు, పలకవు, అలాంటి వాటిని వదిలిపెట్టి నన్ను ఆశ్రయించండి అని దేవుడు చెప్పినమాట. అంటే ఇక్కడ వెరసి టోటల్గా తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానిని ఒక పాట రూపంలో తప్పకుండా పాడాలి. ఎందుకు కృతజ్ఞత? ఆనాడు ఐగుప్తీల మాదిరిగా మరణించకుండా బయటకు వచ్చినందుకు. మరి ఈరోజు మనం ఏం చేయాలి? మనలాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్న ఇంకా రక్షణలోనికి రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకంటే మనం అదృష్టవంతులం కదండి, భాగ్యవంతులం విశ్వాస విషయంలో. వాళ్ళకి ఈ వాక్యం వినబడుతుంది, వాళ్ళు ఈ వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ అంగీకరించే మనసు లేక ఇంకా రక్షణలోనికి రాలేకపోయారు. కానీ మనకి అంత చదువు లేకపోయినా, అంత జ్ఞానం లేకపోయినా, అంత వివేచన లేకపోయినా, ఏదోనండి తెలిసినంత వరకు, నాకు తెలిసినంతలో, నాకు అర్థమైనంత వరకు నేను నమ్ముతున్న దాని ప్రకారం బ్రతుకుతాను అనుకుని మనం బయటకు వచ్చాం. మనం భాగ్యవంతులమే కదా. భాగ్యవంతులము, ఐశ్వర్యవంతులము, శ్రీమంతులం, మనం ఆయన పిల్లలం కాబట్టి మనం వాళ్ళమే. కాబట్టి తప్పకుండా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సిందే. కాబట్టి ఆ రోజు పస్కాను భుజించిన వారు హల్లెల్ ఎలా పాడుకునేవారో ఈరోజు మనము తప్పకుండా పాడాలి. కానీ మన పాటలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడంతో పాటు క్రీస్తు ఏం చేశారనే సువార్తను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు చేయాలి అంటే, ఎందుకంటే అంటారేమో 118వ కీర్తన అంతా యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది. ఇల్లు కట్టువారైన మీరు నిరాకరించిన రాయి మూలకు
తలరాయి అయిందని, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని, నేను చావను సజీవుడనే దేవుని క్రియలు వివరించదనని, ఇలా చాలా విషయాలు యేసుక్రీస్తు వారిని గురించి రాయబడ్డాయి. అంటే ఆ రోజు దేవుడు చేసిన కార్యాలతో పాటు యేసుక్రీస్తు వచ్చి చేసే కార్యాన్ని గురించి కీర్తనలు రాసి పాటలు పాడుకుంటే, ఈరోజు మనం చేయవలసిందేంటి? క్రీస్తు వచ్చి మన పాపంలో నుంచి మనల్ని విడిపించారు. ఇది జరిగించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. కాబట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించడము, ఈ రెండు తప్పకుండా మనము తీసుకునే పస్కా విందులో ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనమే ఒక పాట సొంతగా, ఎందుకంటే మరి అన్ని పాటలు అంటే కొన్ని పాటలు ఉన్నాయి రొట్టె ద్రాక్షరసానికి సంబంధించి, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో పూర్తిగా మనకు తెలియదు కదా. తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, సువార్తను ప్రకటించాలి. అందులోనే రెండు ఉండాలి, ఆయనకి కృతజ్ఞత ఉండాలి, రెండు సువార్త మిళితమైన పాటలు ఉండాలి. అంటే తప్పకుండా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం క్రొత్తదిగా, ఆ పస్కాలా కాకుండా ఇప్పుడు క్రొత్త విధానంలో తీసుకుంటున్నాం. అలాగే పాట కూడా క్రొత్త నిబంధన చట్టానికి అనుకూలంగా రాసుకుని తప్పకుండా పాడుకోవాలి. అది తీసుకునేటప్పుడు కాదు, అందరూ తీసేసుకున్న తర్వాత అందరూ కృతజ్ఞతాపూర్వకంగా పాట పాడుకుని, యేసుక్రీస్తు వారేమో ఒలీవల కొండకి వెళ్ళారట, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి.